సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, దీనికి ముందు సెషన్లో మనం ఒక వీడియో చేసాము. ఆడియన్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఇన్వెస్టర్ కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు మధ్యలో చనిపోతే మరి ఆ కుటుంబ సభ్యులు ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని ఏ విధంగా వెనక్కి తెచ్చుకోవాలి, ఏ విధంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి ఏంటంటే దానిపైన ఒక వీడియో చేసాం. అయితే ఆ వీడియో కింద కామెంట్స్లో చాలామంది అంటే ఒక యూనిక్ కామెంట్స్ని పెట్టారనమాట. సరే, అంటే ఇన్వెస్టర్ చనిపోతే ఏం చేయాలో చెప్పారు, అదేవిధంగా ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేయించిన ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్ చనిపోతే ఏం చేయాలి, అప్పుడు దిక్కెవరు అంటూ కూడా చాలామంది ఈ రకమైన కామెంట్స్ని ఆ వీడియో కింద పోస్ట్ చేశారు. సో మరి దీనికి ముందు వీడియోలో ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఇన్వెస్టర్ చనిపోతే ఆ డబ్బుని ఎలా వెనక్కి తెచ్చుకోవాలో చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో ఒకవేళ ఫైనాన్షియల్ అడ్వైజరే చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి, మన డబ్బుని ఎలా సేఫ్గా వెనక్కి తెచ్చుకోవాలి, లేదంటే ఫర్దర్గా ఆ ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఏ విధంగా ముందుకు సాగించాలి, లేదంటే ఫర్దర్గా వేరే ఫైనాన్షియల్ అడ్వైజర్తో మనం ఎలా అసోసియేట్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో ప్రేక్షకుల కోరిక మేరకు డీటెయిల్గా తెలియజేయగలరు. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. తప్పకుండా అండి. ఈవెన్ నాకు పర్సనల్గా కాల్ కూడా చేశారు చాలా మంది. మన కామెంట్స్లో కొంతమంది పెడితే ఈవెన్ కాల్స్లో కూడా చాలా మంది నాకు కనెక్ట్ అయ్యారు. అంటే ఇట్లా కనుక జరిగితే ఏం చేయాల్సి వస్తుంది మేము అని చెప్పి. సో అయితే నాకు ఈ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో అలాంటి సందర్భాలు కూడా వచ్చాయండి. యాక్చువల్గా మనకి సికింద్రాబాద్లో ఒక ఉన్నాయన్నారు, ఎస్బీఐ రిటైర్డ్ ఎంప్లాయీ అనమాట. సో ఎస్బీఐలో ఒక 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఓకే, మనకు కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ మీద, ఈ షేర్స్ మీద చాలా అవేర్నెస్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఒక అతను ఏం చేశారంటే ఒక యాంఫీ సర్టిఫైడ్ కాబట్టి, అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా చేయాలి అంటే కంపల్సరీగా ఎగ్జామ్ రాయాలి. సో యాంఫీ రిజిస్టర్ అయి ఉండాలి. సో యాంఫీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు, సర్టిఫికేట్ తీసుకున్నారు. తనకి ఇంకా బిజినెస్ అనేది అదే మనకి చెప్పడం ఎడ్యుకేట్ చేశారు, మొదలు పెట్టారు. సో అట్లా వాళ్ళ సొంతంగా వాళ్ళ అబ్బాయి చేత, వాళ్ళ అమ్మాయి చేత, అలాగే వాళ్ళ చుట్టాలు, తెలిసిన ఫ్రెండ్స్, నైబర్స్, ఇట్లా ఆ సార్ చాలా మంది చేత ఇన్వెస్ట్మెంట్ చేయించారు. సో మీరు చూడండి, రిటైర్ అయిన ఎంప్లాయీ అంటేనే ఆల్రెడీ 60 ఏళ్ళు వచ్చాయి. ఒక 68 సంవత్సరాల వయసులో ఆయన నిమ్స్ హాస్పిటల్లో కొంచెం ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆయన ఎక్స్పైర్ అయ్యారు. సో ఎక్స్పైర్ అయిన దగ్గర నుంచి ఏమైందంటే వాళ్ళ అబ్బాయికి చాలా మంది ఫోన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫాదర్ నెంబర్కి ఫోన్ చేస్తారు జనరల్గా, సార్ ఏంటి అని. సో వాళ్ళ అబ్బాయి అందరికి ఆన్సర్ ఇస్తున్నారు, నాన్నగారు లేరండి ఇప్పుడు అంటే, అయ్యో మేము కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసామండి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ అబ్బాయి CA, యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి కూడా CA ఇంటర్ పాస్ అయ్యారు, ఒక కంపెనీలో ఆర్డర్గా చేస్తున్నారు. కానీ ఆయనకి ఇట్లాంటి వాటిలో ఇంట్రెస్ట్ లేదు, ఎడ్యుకేట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్ దానికి టచ్ లేదు. సో ఎలాగో నా నెంబర్ అయితే ఆయన దొరికింది ఆయనకి. సో ఆయన నాకు ఫోన్ చేశారు, సార్ ఇట్లా మా ఫాదర్ SBI రిటైర్డ్ ఎంప్లాయీ, తర్వాత మ్యూచువల్ ఫండ్ ప్రాక్టీస్ చేశారు, చాలా మంది ఒక దగ్గర ఒక 50 మంది 60 మంది దాకా కూడా అడ్వైస్ చేశారు. సో ఇప్పుడు ఆయన ఎల్లారెడ్డికి కాలం చేశారు మొన్న. పర్సనల్గా నాకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో మా ఫ్రెండ్ ఎవరో మీ నెంబర్ ఇచ్చారు, ఏం చేయాలండి అంటే, సో అప్పుడు ఒక ఫామ్ ఉంటుందండి, చేంజ్ ఆఫ్ బ్రోకర్ ఫామ్ ఒకటి ఉంటుంది అనమాట. చేంజ్ ఆఫ్ బ్రోకర్ ఆర్ చేంజ్ ఆఫ్ అడ్వైజర్ ఒక ఫామ్ ఉంటుంది. సో నేను ఆ ఫామ్ డీటెయిల్స్ అని తీసుకున్న తర్వాత వాళ్ళ అబ్బాయి, ఇంక్లూడింగ్ వాళ్ళ అబ్బాయి అమ్మాయితో పాటు మిగతా ఎవరైతే ఆయనకు సర్వీస్ తీసుకున్నారో ఆయన దగ్గర వాళ్ళందరూ కూడా నాకు షిఫ్ట్ అయ్యారు. సో ఇప్పటి నుంచి నేను వాళ్ళందరినీ కూడా నేను హ్యాండిల్ చేస్తున్నాను. సో ఎట్లా ఒక అడ్వైజర్ కనుక మరణిస్తే ఏదైనా సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా చేంజ్ ఆఫ్ బ్రోకర్, చేంజ్ ఆఫ్ అడ్వైజర్ ఫామ్ పెట్టి ఇంకో అడ్వైజర్ దగ్గర షిఫ్ట్ అయిపోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం లేదు, అది నెంబర్ 1 కండిషన్. అట్లాంటి సందర్భం అది. ఇంకో సందర్భం ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మంది బ్యాంకులకు వెళ్తారు. సో బ్యాంకులోకి వెళ్ళగానే ఒక లాకర్ కావాలనో, లేకపోతే ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామనో, లేకపోతే ఏదైనా పర్సనల్ లోన్ కావాలని అనేటప్పుడు ఒక ఆబ్లిగేషన్ మీద ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు, సార్ మా కంపెనీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఒకటి ఉంది, అందులో ఒక SIP చేయండి, ఒక 1000 రూపీస్ SIP చేయండి. అలా మనకు కొంచెం ఆబ్లిగేషన్ మీద ఈ బ్యాంక్ వాళ్ళు చాలా మందికి మన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే ఏంటంటే ప్రతి బ్యాంక్కి ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ అటాచ్ అయ్యి ఉంది, ఆ కంపెనీకి సంబంధించి ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది. కాబట్టి ఏంటంటే ఉన్న 10 లక్షలు తీసుకెళ్ళి వాళ్ళు ఆ కంపెనీలో పెడుతున్నారు. లేదా మీరు ఒక 10,000 రూపీస్ SIP వేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ 10,000 SIP తీసుకెళ్ళి ఆ కంపెనీకి సంబంధించిన స్మాల్ క్యాప్, ఆ కంపెనీకి సంబంధించిన లార్జ్ క్యాప్, ఆ కంపెనీకి సంబంధించిన మిడ్ క్యాప్ అంతా ఆ కంపెనీకే ఇస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్వెస్టర్స్ కూడా, అరే 1-2 ఫండ్స్ అంటే మీ కంపెనీకి తీసుకోవచ్చు, మొత్తం తీసుకెళ్ళి మీ కంపెనీలో పెట్టాలి, పెద్ద వాటి రేటింగ్ కూడా పర్ఫార్మెన్స్ పెద్ద బాగా లేదు అన్న సందర్భాలు కూడా చాలా వస్తున్నాయి. అలాంటప్పుడు మాకు కాల్ చేస్తున్నారు, సార్ మేము బలానా బ్యాంకులో తీసుకున్నామండి, మాకు అక్కడ ఏమీ రెస్పాన్స్ లేదు, సర్వీస్ లేదు, మంచి ఫండ్స్ గైడ్ చేయట్లేదు అని. సో అట్లాంటప్పుడు కూడా మనం చేంజ్ ఆఫ్ బ్రోకర్ ఫామ్ పెట్టి వేరే అడ్వైజర్కి మూవ్ అయిపోవచ్చు. మీ దగ్గర బ్యాంకులో ఉన్న కంట్రోల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా మూవ్ చేయొచ్చు. సో అలాగే కొంతమంది ఈ మధ్య కాల్స్ ఎక్కువ అవుతున్నాయండి, ఇప్పుడు మేము డైరెక్ట్గా తీసుకున్నాం,
కొన్ని ప్లాన్స్లో అప్ స్టాక్స్ల ద్వారా కావచ్చు, ఈ పేటీఎం ద్వారా కావచ్చు. పేటీఎం ద్వారా చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో ఇప్పుడు కొంచెం గాబరా అవుతున్నారు, అది మా పరిస్థితి ఏంటి అని చెప్పి. సో అట్లా పేటీఎం ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు. జీరో డైరెక్ట్ ప్లాన్స్లో తీసుకున్న వాళ్ళు కూడా ఒకవేళ మనకి సర్వీస్ బాగాలేదు, మనకి ఎవరు గైడెన్స్ ప్రాపర్గా చేయట్లేదు, ఏ ఫండ్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అన్న టైంలో అట్లాంటి వాళ్ళు కూడా ఈ సేమ్ మనకి ఫామ్లో మనకి మూవ్ అయిపోవచ్చు. సో అడ్వైజర్ టు అడ్వైజర్ మూవ్ అనేది ఈజీగానే అయిపోవచ్చు అండి. దానికి చాలా మంది ప్యానిక్ అవ్వాల్సిన సందర్భం, ఒక ప్రొసీజర్ అయితే ఉంది. ఆ ప్రొసీజర్ ద్వారా మనం ఏదైతే షిఫ్ట్ అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే ఈరోజుగా రిటైర్, ఒక ఎల్ఐసి ఆఫీసర్ రిటైర్ అయ్యారు. సో ఎల్ఐసి ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత ఆయన మన దగ్గర ఎప్పటి నుంచో ఒక 2 ఫండ్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇప్పుడు ఆయన దగ్గర కార్వీల్ దగ్గర అక్కడ వాళ్ళు ఏంటంటే ఉద్యోగం చేసే తాపత్రయంలో, ఆ బిజీ లైఫ్లో ఏం చేసామో కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, కొంత మ్యూచువల్ ఫండ్స్లోనే. అలాగే కొన్ని జేఎం ఫైనాన్షియల్స్ దగ్గర కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అవి ఉన్నాయి కూడా లేవో తెలియట్లేదు వాళ్ళకి ఇవాళ రేపు. సో మన పాన్ కార్డు ఆధారంతోనే ఇవన్నీ జరుగుతాయండి. కాబట్టి ఒక పాన్ కార్డు ఆధారంతోనే పాన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఇవన్నీ లింక్స్ ఇస్తే వాళ్ళకి ఇండియాలో ఈ గత 20 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నా కూడా మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. ఆ లిస్ట్ని మనం వేరే ఫండ్ ఒక అడ్వైజర్కి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి దాటిని ప్రాపర్గా మంచి ఫండ్స్ ఉంచుకోవాలి. ఏదైనా లో పర్ఫార్మెన్స్ ఫండ్స్ ఉంటే కనుక వాటి మార్చుకోవచ్చు. సో ఈ అడ్వైజర్, చేంజ్ ఆఫ్ అడ్వైజర్ అనేది మనం బతికుండంగా కూడా చేయొచ్చండి, ఇంకా చనిపోయినా కూడా ఈజీగానే మనం మార్చుకోవచ్చు. అవును, ఎందుకంటే కోవిడ్లో చాలా మంది చనిపోయారు. సో చాలా మంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా చనిపోయారు. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరిద్దరు ఇలా జరగడం, అంటే కొంతమంది కాలం చేశారు. సో అంటే నాకు కూడా డౌట్ వచ్చింది, నిజమే కదా, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసే పర్సన్ చనిపోతే ఏంటి అనేది ఆ ఫ్యామిలీ చూసుకుంటారు. బట్ అడ్వైజర్ చనిపోతే ఏంటనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి సో నేను కూడా రీసెంట్గా ఒక విషయంలో ఏదైనా, అంటే నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. అండ్ పోయినసారి మనం చేసిన వీడియో కింద కూడా చాలామంది ఈ రకమైన కామెంట్స్ని, ఇలాంటి ఒక రెస్పాన్స్ గురించి అడిగారు. ఇందులో 2 కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటేమో డిమాట్ ఫామ్లో ఉంటాయి, ఒకటేమో ఫిజికల్ ఫామ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. మనం అనుకున్నట్టు ఫిజికల్ ఫామ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఈ చేంజ్ ఆఫ్ బ్రోకర్, చేంజ్ ఆఫ్ అడ్వైజర్ ఫామ్ ఫిల్ చేసి మనం మారిపోవచ్చు. కొన్ని డిమాట్ రూపంలో ఉన్న వాటికి ఆల్రెడీ మాకు 5 years దాకా ఇన్వెస్ట్మెంట్ చేసాం సార్ ఒక పర్టికులర్ బ్యాంక్ దగ్గర, లేకపోతే ఒక డైరెక్ట్ అకౌంట్లో, మనం వాటికి ఏం చేయాలి అనేది కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం ఏం చెప్తున్నాం అంటే, అలా రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు, ఆయనకి డైరెక్ట్గా ప్లాన్స్లో ఒక 2-3 లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇప్పుడు ఆయన దగ్గర మార్చుకుందాం అనుకుంటున్నారు అని చెప్పిన స్మాల్ కేస్. మనం లాస్ట్ టైం చాలా ఎపిసోడ్స్ చేసాం దాని గురించి. స్మాల్ కేస్ కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మనకి ఏంటంటే బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి, అందులో కూడా ఫ్లెక్సీ క్యాప్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఉంటాయి, లాంగ్ లార్జ్ క్యాప్, అలా రకరకాల పోర్ట్ఫోలియోస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళు కనుక ఏం చేసిన ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో దాన్ని అక్కడ క్విట్ చేసి, ఆ వచ్చిన 4 lakhs కావచ్చు, 5 lakhs కావచ్చు, వాటిని స్మాల్ కేస్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయించి మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ మేము ఫ్రెష్గా అకౌంట్ ఓపెన్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇట్లాంటి వల్ల కూడా వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి సొల్యూషన్ కూడా ఉందని మాకు తెలియదండి, ఇప్పుడు ఎవరు చెప్పలేదు, మేము అనవసరంగా కంటిన్యూ చేయాల్సి వస్తుందేమో, పర్ఫార్మెన్స్ బాగుండకపోయినా కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుందేమో అన్న థాట్స్ ఉన్నాయని అనుకుంటున్నారు. చూడండి, కొంతమందికి ఏంటంటే ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ ఉన్న కార్పస్ని కనుక మనం అమ్మేస్తే మళ్ళీ అదనంగా మనం ట్యాక్స్ కట్టాలి కదా అన్న థాట్ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రాఫిట్లోనే మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మనకి పొద్దున్న మనం 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఇంకో 1 lakh ప్రాఫిట్ వచ్చింది. ఆ 1 lakh ప్రాఫిట్లో మనం కట్టాల్సిన ట్యాక్స్ ఎంత అంటే కష్టం 10,000, ఇంకా 90,000 మనకే. సో కాబట్టి ఏంటంటే ఈ 10,000 రూపీస్ మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా చెప్పి అందులోనే వెయిట్ చేస్తే రేపు పొద్దున్న రిటర్న్స్ డైల్యూట్ అయిపోయి మనకి ఎండ్ ఆఫ్ ద డే ఒక 6-7% రిటర్న్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ధైర్యంగా ఒక స్టెప్ తీసుకొని ఇప్పుడు కనుక మాడిఫై చేసుకుంటే కనుక వాళ్ళకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా మాత్రం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ.